ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మధ్య ప్రాచ్యం మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసివేస్తున్నట్టుగా ఇరాన్ ప్రకటించింది. ఈ నిర్ణయం తర్వాత అమెరికా ఇరాన్పై మూడో విడత భారీ దాడులు ప్రారంభించింది. దీంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంపై మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్య పోరు అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణకు కేంద్రంగా మారింది. ఇరాన్లోని 140 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. మిజైల్స్, డ్రోన్స్ స్థావరాలపై దాడులు చేసినట్టుగా వెల్లడించింది. అమెరికా దాడులకు ప్రతిగా బహ్రెయిన్, కువైట్, ఖతర్, యుఏఈపై ఇరాన్ మిజైల్స్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. గల్ఫ్ దేశాలు అప్రమత్తమై వైమానిక రక్షణ చర్యలు చేపడుతున్నాయి. హొర్మూజ్ జలసంధి సంక్షోభం ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనను మళ్లీ పెంచుతోంది. వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలిగితే అంతర్జాతీయ మార్కెట్స్పై ప్రభావం పడే అవకాశం ఉంది. స్వేచ్ఛా నౌక రవాణాకు కట్టుబడి ఉన్నామని అమెరికా స్పష్టం చేస్తే ఇరాన్ కూడా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించడంతో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.